ధనుసు రాశి వాళ్లకు ఆర్థిక విషయాల్లో మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. స్నేహితులను కలుసుకుంటారు. విభేదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు. బంధువులతో ఉన్నటువంటి సాన్నిహిత్యం ఉపయోగపడుతుంది. వివిధ రూపాల్లో వ్యాపార కార్యక్రమాల్లో ఉన్నటువంటి సమస్యల్లో కాస్త ప్రతిష్టంభన నెలకొని ఉంటుంది. అటువంటి ప్రతిష్టంభనను కూడా అధిగమించి సంతోషాలను పొందుతుంటారు. వ్యవహారిక విషయాలన్నీ కూడా నిదానంగా పూర్తి అవుతూ ఉంటాయి. విద్యార్థులకు నిరుద్యోగులకు శ్రమ పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహము వాహనాల కొనుగోలుల విషయాల్లో తొందరపడకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. మిశ్రమమైనటువంటి ఫలితాలతో కూడిన వ్యాపార కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ విషయంలో ఇష్టం లేనటువంటి మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. ఆకస్మికమైనటువంటి పర్యటనలు ప్రయాణాలు ఉంటూ ఉంటాయి. విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలు ముందుకు వస్తుంటాయి. ప్రారంభంలో ఈ వారం కాస్త శుభవార్తలు ఉంటాయి. మధ్యలో ఒత్తిడి ఉంటుంది. తిరిగి చివరిలో కూడా ఆ ఒత్తిళ్లు తగ్గిపోయి తిరిగి సంతోషాలు ఏర్పడుతుంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా సమస్యలు పెరగకుండా మిమ్మల్ని మీరు కాపాడుకున్న వారవుతారు. ఈ వారం ధనుస్సు రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై శ్రీ మహావిష్ణువును పూజించటం ఆరాధించటం మంచిది. వీలైతే కనుక రోజు ఒకసారి ధన్వంతరి స్తోత్రమును పారాయణ చేయటం మరీ మంచిది.